ఈ వీడియోలో నేను కంచిలోని కామాక్షి అమ్మవారి ఆలయము, వరదరాజ పెరుమాళ్ ఆలయము, ఏకాంబరేశ్వర స్వామివారి ఆలయము, చిత్రగుప్తుని ఆలయము ఇవన్నీ చూపిస్తాను. అలాగే కంచికి ఎలా వెళ్ళాలి, ఎక్కడ రూమ్ తీసుకోవాలి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కాంచీపురము చెన్నైకి చాలా దగ్గరలో ఉంటుంది. అలాగే తిరుపతి నుండి వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ నుండి కూడా 100 కిలోమీటర్స్ ఏమో తక్కువ డిస్టెన్సే ఉంటుంది. బస్సెస్ కూడా ఉంటాయి ఆర్టీసీ వాళ్ళవి. కంచిలో రైల్వే స్టేషన్ ఉంది. ఎవరైనా ట్రైన్కి వెళ్ళాలనుకుంటే అక్కడి వరకు వెళ్ళొచ్చు. కానీ ఇది జంక్షన్ కాదు, చిన్న స్టాప్ కాబట్టి తక్కువ ట్రైన్సే ఇక్కడ ఆగుతాయి. రైల్వే స్టేషన్ నుండైనా బస్ స్టాండ్ నుండైనా గుడికి రావాలంటే ఆటో తీసుకునే రావాలి. నడిచి వెళ్ళేలా డిస్టెన్స్ అయితే లేదు, కొంచెం ఎక్కువ డిస్టెన్సే ఉంటుంది. అండ్ లగేజెస్ కూడా ఉంటాయి. ఆటో తీసుకునే ఇక్కడికి రావాలి గుడి దగ్గరికి. ఇక్కడ గుడికి 4 సైడ్స్ గేట్ ఉంది. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ 4 సైడ్స్ కూడా గేట్ ఉంది. ఇది నేను వీడియోలో చూపిస్తున్నది ఈస్ట్ గేట్ సైడ్. గుడికి దగ్గరలో ప్రైవేట్ వాళ్ళవి చాలా హోటల్స్ ఉన్నాయి. 4 సైడ్స్లో కూడా మనకి హోటల్స్ ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళి చూసుకొని మీకు బడ్జెట్లో ఏది బెస్ట్ అనిపిస్తే అది తీసుకోవచ్చు. ఇది మేము తీసుకున్న రూము. బయట ఎలా ఉంది బాల్కనీ అది నేను చూపిస్తున్నాను. నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు. మెయింటెనెన్స్ అయితే బాగానే ఉంది. అండ్ ఇక్కడ మనకి లిఫ్ట్ కూడా ఉంది. కానీ ఆ లిఫ్ట్ చాలా స్లోగా వెళ్తుంది. లిఫ్ట్లో వెళ్ళడం కంటే నడిచి వెళ్ళడం బెస్ట్. ఎవరైనా పెద్దవాళ్ళు అలా ఉంటే వాళ్ళకైతే బాగానే యూజ్ అవుతుంది. ఇక్కడే లిఫ్ట్ ఉంటుంది. ఆ లిఫ్ట్ అయితే ఇంకా నడిచి వెళ్తే వాళ్ళు ఫాస్ట్గా కిందికి వెళ్తారు. ఈ లిఫ్ట్లో వెళ్ళడం కంటే నడిచి వెళ్ళడం చాలా బెస్ట్. అందుకే ఈ లిఫ్ట్ని ఎక్కువగా ఎవరు యూజ్ చేయట్లేదు. అందరూ మెట్ల పై నుండి దిగి వెళ్తున్నారు. ఇక్కడ మనకి వైఫై కూడా ఉంది. ఇక్కడ ఉంది కదా వైఫై పాస్వర్డ్. ఇప్పుడు మీకు లోపల రూమ్ ఎలా ఉంది చూపిస్తాను. ఏ ప్లేస్కి వెళ్ళినా ప్రైవేట్ హోటల్స్ వాళ్ళు రూమ్లో ఇద్దరిని మాత్రమే అలో చేస్తాము, ఎక్స్ట్రా మెంబర్స్ ఉంటే ఇంకొక రూమ్ తీసుకోవాలనే చెప్తున్నారు. కానీ కొన్ని ప్లేసెస్లో చాలామంది ఒక రూమ్లో కనిపిస్తున్నారు. మరి వాళ్ళందరికీ ఒక రూమే ఎలా ఇస్తున్నారు, ఎలా తీసుకుంటున్నారో అది నాకు మాత్రం అసలు అర్థం కావట్లేదు. నాన్ ఏసీ రూమ్ అయితే 1500కి అలా వస్తుంది. కానీ ఇది ఏసీ రూమ్ కాబట్టి ఎక్కువే తీసుకున్నారు. 2500 పైనే తీసుకున్నారు. 24 అవర్స్కి, అంటే ఒక రోజుకి 2500 పైనే ఉంది రూమ్కి. ఇక్కడ అన్ని ప్రైవేట్ రూమ్సే ఉన్నట్టున్నాయి. దేవస్థానం వాళ్ళవి రూమ్స్ ఏమీ లేవనే అనుకుంటున్నాను. అంటే అక్కడ నాకేమీ కనిపించలేదు టెంపుల్ రూమ్స్ కానీ కాటేజెస్ అలా ఏమీ. అంటే బ్రహ్మోత్సవాలు, నవరాత్రులు ఈ టైం కాకుండా నార్మల్ డేస్లో వెళ్తే డైరెక్ట్ ఆఫ్లైన్లో వెళ్ళి రూమ్ తీసుకోవచ్చు. గుడి లోపల చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. 4 సైడ్స్కి మనం నడిచి వెళ్ళేలాగా ప్లేస్ ఉంటుంది. అలాగే 4 ఎంట్రన్సెస్ ఉంటాయి. గుడి మాత్రం మధ్యలో ఉంటుంది అమ్మవారిది. అమ్మవారి టెంపుల్ ఓపెన్ చేసే టైమింగ్స్ మార్నింగ్ 4:30 నుండి ఆఫ్టర్నూన్ 12:30 వరకు ఓపెన్ ఉంటుంది. ఈ లోపల దర్శనానికి ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. మళ్ళీ సాయంత్రం 4:30 నుండి 8 వరకు లేదంటే 8:30 వరకు టెంపుల్ అయితే ఓపెన్ ఉంటుంది. ఈ టైంలో కూడా దర్శనానికి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. అమ్మవారి దర్శనానికి ఎంత టైం పడుతుంది అనేది కరెక్ట్గా చెప్పలేము. అంటే ఆ రోజును బట్టి, ఇప్పుడు శుక్రవారము అలాంటి రోజుల్లో, స్పెషల్ అకేషన్స్ ఉన్న రోజుల్లో కొంచెం ఎక్కువ టైం పడుతుంది. కొంచెం తక్కువ మంది జనాలు ఉంటే ఫాస్ట్గా దర్శనం అయిపోతుంది. సో ఎక్కువ మంది ఉంటేనైతే ఈజీగా 2-3 అవర్స్ టైం అనుకోవచ్చు. స్పెషల్ దర్శనం క్యూ లైన్ కూడా ఉంది. ఇంకొక సైడ్ టికెట్ తీసుకొని వెళ్ళాలి. స్పెషల్ దర్శనంకి 1 అవర్ లోపల దర్శనం అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ కానీ సాయంత్రము 4:30, 5కి ఆ టైంలో అమ్మవారికి ఇక్కడ అభిషేకం చేస్తారు. అభిషేకం చేసే ఆ టైంలో ఫ్రీ దర్శనం క్యూలన్నీ ఆపేస్తారు, దర్శనానికి వెళ్ళనివ్వరు. కానీ అప్పుడు అభిషేకం చేస్తున్నప్పుడు కూడా స్పెషల్ దర్శనం క్యూలన్నీ వెళ్ళనిస్తారు. ఎందుకంటే వీళ్ళు సైడ్ నుండి వెళ్తారు, అమ్మవారిని చూసి నమస్కారం చేసుకొని వెళ్ళొచ్చని వీళ్ళని వెళ్ళనిస్తారు. ఫ్రీ దర్శనం మాత్రం అమ్మవారి ముందు నుండి లైన్ వస్తుంది, అందుకే అక్కడ ఆపేస్తారు. అభిషేకం చేయించుకునే వాళ్ళకి సైడ్కి సంకల్పం చెప్పిస్తారు. అంటే ఒక పూజారి వాళ్ళు అందరికీ కామన్గా సంకల్పం చెప్పించేసి వాళ్ళని లోపలికి వెళ్ళి కూర్చొని చూడనిస్తారు. అమ్మవారి గర్భగుడిలో ప్లేస్ తక్కువగానే ఉంటుంది. అక్కడ కొంతమంది మాత్రమే పడతారు, అక్కడ కూర్చోవాలి. అలానే ఈ ఫ్రీ దర్శనం క్యూ లైన్ వచ్చే దగ్గర ఆ గేట్స్ తీసేసి పైన కూడా కూర్చోబెట్టి చూపిస్తారు. ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మనకి కొంచెం కుంకుమ ఇస్తారు. అంటే పూజారి గారు ఉంటారు కదా, హారతి ప్లేట్ పెట్టుకొని ఆయన ప్రతి ఒక్కరికి కొంచెం కుంకుమ ఇస్తారు. ఇక్కడ కనిపిస్తుంది కదా అదే ధ్వజస్తంభము. అండ్ ఇక్కడ ఒక టీవీ మానిటర్స్ అవి పెట్టున్నాయి. గర్భగుడి లోపల కామాక్షి అమ్మవారు ఉంటారు. అలాగే గర్భగుడి నుండి బయటికి వచ్చిన తర్వాత సైడ్కి ఇప్పుడు సంకల్పం చెప్పిస్తారని చెప్పాను కదా, అభిషేకం దగ్గర అక్కడ వినాయకుడు ఉంటారు. వినాయకుడి ముందు సంకల్పం చెప్పిస్తారు. మనం ఎంట్రన్స్లో ఈ
క్యూ లైన్స్లో నుండి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లోనే ఒక సైడ్కి వినాయకుడు, ఇంకొక సైడ్కి సుబ్రహ్మణ్య స్వామి వారు ఉంటారు. కామాక్షి అమ్మవారి గుడి లోపలి నుండి మనం బయటికి వెళ్తే వెనకాల అన్నపూర్ణ అమ్మవారు ఉంటారు. కానీ అటు సైడ్ వెళ్ళనివ్వరు, గేట్ పెట్టేసి ఉంటుంది. గుడి లోపల నుండి బయటికి వచ్చిన తర్వాత ఈ ధ్వజస్తంభం నుండి కొంచెం ముందుకి అలా వెళ్తే బ్యాక్ సైడ్లో శివయ్య ఉంటారు, అంటే శివాలయం ఉంటుంది అక్కడ. ఈ ధ్వజస్తంభం దగ్గర సైడ్కి క్యూ లైన్ ఉంది కదా, ఇక్కడైతే ప్రసాదం ఇస్తారు. ప్రతిసారి ఇస్తారని కాదు, అంటే ఏదైనా పూజ, అమ్మవారికి ఆరగింపు అవి చేసిన తర్వాత ఇక్కడైతే ప్రసాదం ఇస్తారు. కామాక్షి అమ్మవారి దగ్గర ప్రసాదంగా ఇంటికి తీసుకెళ్లాలనుకుంటే గుడి లోపల అయితే దేవస్థానం వాళ్ళవి లడ్డు కౌంటర్ అలా అయితే ఏమీ లేదు. ఇక్కడ క్యూ లైన్ కనిపిస్తుంది కదా, వీళ్ళందరూ ప్రసాదం కోసం లైన్లో నిల్చున్నారు. అక్కడ 2-3 పూజారి వాళ్ళు ఉండి కప్లో ప్రసాదం ఇస్తున్నారు. గుడికి వెళ్ళేటప్పుడు మనతో పాటు మొబైల్స్ తీసుకెళ్ళొచ్చు, కానీ గుడి లోపల ఫొటోసు, వీడియోసు అలాంటివి తీయొద్దు. బయట కావాలంటే తీసుకోవచ్చు, ఫోన్ అయితే అలో ఉంది. ఇక్కడ శివాలయం ఉందని చెప్పాను కదా, ఇక్కడే ఈ బ్యాక్ సైడ్లోనే శివాలయం ఉంటుంది. కాంచీపురాన్ని పెద్దదే కాబట్టి 2 భాగాలుగా చేశారు. ఒకటి శివకంచి అని పిలుస్తారు, ఇంకొకటి విష్ణుకంచి. విష్ణుకంచిలో వరదరాజ పెరుమాళ్ స్వామివారి ఆలయం ఉంటుంది, శివకంచిలో ఏకాంబరేశ్వర స్వామివారి ఆలయం ఉంటుంది. అంటే శివకంచి అటు సైడ్ కొంచెం ఎక్కువగా శివాలయాలు, విష్ణుకంచి సైడ్ విష్ణు ఆలయాలు ఉండడం వల్ల ఇలా నేమ్స్ ఇచ్చారు. బంగారు బల్లి, వెండి బల్లి అవి వరదరాజ పెరుమాళ్ ఆలయంలో అక్కడే ఉంటాయి. గుడికి 4 గోపురాలు ఉన్నాయి. దర్శనానికి వెళ్ళేది ఈస్ట్ గేట్లో నుండి. ఈస్ట్ గేట్ అటు సైడే క్యూ లైన్స్ స్టార్ట్ అవుతాయి, కానీ వేరే సైడ్స్లో ఇంకా గోపురాలు ఉన్నాయి. ఇది నార్త్ గేట్ కనిపిస్తుంది కదా, లాక్ వేశారు. ఇంకా వేరే సైడ్స్ కూడా లాక్ వేసి ఉంది. అమ్మవారి గుడి దగ్గర నుండి ఏకాంబరేశ్వర స్వామివారి ఆలయానికి 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. నడిచి వెళ్ళడం కష్టం అనుకునే వాళ్ళు ఆటోస్ తీసుకొని వెళ్ళొచ్చు. ఇదే రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డుకి ఇటు సైడ్ నుండి కొంచెం లోపలికి వెళ్ళాలి. అక్కడ గోపురం కనిపిస్తుంది, అది ఏకాంబరేశ్వర స్వామివారి ఆలయము. దక్షిణ భారతదేశంలోనే 5 పంచభూత లింగాలున్నాయి. అందులో ఫస్ట్ది చిదంబరము. చిదంబరంలో లింగంని ఆకాశలింగం అని పిలుస్తారు. అలాగే శ్రీకాళహస్తిలో వాయులింగము, అరుణాచలంలో అగ్నిలింగము, జంబుకేశ్వరంలో జలలింగము, ఏకాంబరేశ్వర ఆలయంలో ఉన్న ఈ లింగాన్ని పృథ్వీలింగము అని పిలుస్తారు. ఈ దేవాలయంలో ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ 3500 సంవత్సరాల వయసు గల మామిడి చెట్టు ఉంది. ఆ చెట్టుకి 4 కొమ్మలకి 4 రకాల రుచిగల పళ్ళు కాస్తాయి. ఎవరైనా సంతానం లేని దంపతులు ఇక్కడికి వచ్చి ఆ చెట్టుపై నుండి కింద పడే పండును పట్టుకొని వాళ్ళు సేవిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం. కానీ ఇప్పుడు ఆ చెట్టుని కాండాన్ని మాత్రమే మనం చూడగలము. దాన్ని ఒక అద్దాల బాక్స్లో పెట్టి అక్కడ పెట్టారు. ఆ మామిడి చెట్టు స్థానంలో దేవస్థానం వారు వేరొక కొత్త మామిడి చెట్టును నాటారు. ఇక్కడ నుండి లోపలికి కొంచెం నడిచి వెళ్ళిన తర్వాత మనం శివాలయం దగ్గరికి వెళ్తాము. ఇక్కడ దర్శనంకి స్పెషల్ టికెట్ 10 రూపీస్ టికెట్, ఫ్రీ దర్శనం క్యూ లైన్లో కూడా వెళ్ళొచ్చు. మధ్యలోనే మనకి 10 రూపీస్ టికెట్ ఇస్తారు. ఏకాంబరేశ్వర ఆలయంలో ఉన్న మూల విరాట్ ఈ శివలింగానికి అభిషేకం చెయ్యరు, ఎందుకంటే ఇది మట్టితో చేసిన శివలింగం కాబట్టి ఇక్కడ ఆ శివలింగానికి అభిషేకం చెయ్యరు. ఈ ఆలయంలో ఉన్న శివలింగం సన్నగా పొడుగ్గా ఉంటుంది, మీరు వెళ్ళినప్పుడు చూడండి. మనకి లోపల స్వామివారి దర్శనం, స్వామివారి వెనక శివలింగం వెనక అమ్మవారిది స్వామివారిది విగ్రహాలు ఉంటాయి. గుడిలో నుండి దర్శనం చేసుకొని మనం బయటికి వచ్చిన తర్వాత బ్యాక్ సైడ్లో 108 శివలింగాలు ఉంటాయి. సైడ్కి వెంకటేశ్వర స్వామివారి విగ్రహం ఉంటుంది, అక్కడ కూడా పూజారి ఉంటారు. ఇక్కడికి మేము నైట్ టైంలో వచ్చాము, అందుకే ఎక్కువసేపు టైం స్పెండ్ చేయలేదు కాబట్టి నేను ఆ మామిడి చెట్టుని వీడియోలో చూపించట్లేదు. మీరు ఎవరైనా వెళ్తే తప్పకుండా చూడండి. ఇది మనం లోపలికి ఎంటర్ అవ్వడానికి ఇక్కడ డోర్ ఉంది, కనిపిస్తుంది కదా, శ్రీ ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్. కామాక్షి అమ్మవారి దగ్గర ప్రసాదం కౌంటర్ లేదు, దేవస్థానం వాళ్ళది. కానీ ఇక్కడైతే ప్రసాదం కౌంటర్ ఉంది. ఎవరైనా లడ్డు, వడ ప్రసాదం తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. ధ్వజస్తంభం పక్కనే ఉంటుంది ప్రసాదం కౌంటర్. ఇక్కడ నేను చూపిస్తున్నది ఆ దేవాలయం లోపల, అంటే మనం దర్శనం చేసుకుని బయటికి వచ్చిన తర్వాత సైడ్కి ఇలా విగ్రహాలు ఉంటాయి. ఇటు సైడ్కి 63 విగ్రహాలు ఉంటాయి, ఇంకొక సైడ్కి 108 శివలింగాలు ఉంటాయి. ఇలా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ వెంకటేశ్వర స్వామి వారు కనిపిస్తారు, స్ట్రైట్గా కనిపిస్తారు, అదిగో అక్కడే వెంకటేశ్వర స్వామి. ఇక్కడ నేను చూపిస్తున్నది చిత్రగుప్తుని ఆలయము. మనకి వేరే శివాలయాలు, వైష్ణవాలయాలు చాలా ఉంటాయి, కానీ చిత్రగుప్తునికి ఆలయాలు అనేవి మన దగ్గరలో అయితే కనిపించవు. కానీ కాంచీపురంలో చిత్రగుప్తునికి ఆలయం ఉంది, ఇది మెయిన్ రోడ్కే ఉంటుంది. ఇలా ఇంకా చాలా దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ, కానీ ఎక్కువగా
చూసేది కంచి కామాక్షి అమ్మవారి ఆలయము, విష్ణు కంచి అంటే వరదరాజ పెరుమాళ్. నెక్స్ట్ శివకంచి అంటే ఏకాంబరేశ్వర ఆలయం. ఈ 3 మాత్రం కంపల్సరీ దర్శనం చేసుకుంటారు. కామాక్షి అమ్మవారి ఆలయానికి దగ్గరలోనే శ్రీ ఉలగలంద పెరుమాళ్ ఆలయం కూడా ఉంది. ఆ ఆలయాన్ని రిపేర్ చేస్తున్నారు. ఉత్సవ విగ్రహాల్ని మనం దర్శనం చేసుకుంటాము. మెయిన్ విగ్రహాన్ని ప్రజెంట్ అయితే క్లోజ్ చేశారు. రిపేర్ అయ్యేంత వరకు అది క్లోజ్ చేశారు టెంపుల్ని. అటు సైడు ఉత్సవ విగ్రహాలు దర్శనం చేసుకోవాలి. కాంచీపురంలో ఇప్పటివరకు నేను చూపించిన ఆలయాలన్నీ ఇంకా ఇవే కాకుండా వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి. అవన్నీ దగ్గరలోనే ఉంటాయి. కానీ వరదరాజ పెరుమాళ్ ఈ ఆలయం ఒకటి 4-5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇప్పుడు ఇది నేను చూపించేది వరదరాజ పెరుమాళ్ ఆలయము. మిగతా దేవాలయాల్లో దర్శనానికి ఎక్కువ టైం ఏమీ పట్టదు. అంటే ఎక్కువసేపు క్యూ లైన్లో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. లైన్ ఫాస్ట్గానే మూవ్ అవుతుంది. ఎక్కువసేపు అయితే దర్శనానికి టైం పట్టదు. కానీ ఈ వరదరాజ పెరుమాళ్ ఆలయం ఒకటి కొంచెం టైం తీసుకుంటుంది. శనివారం అయితే కంపల్సరీ 2 అవర్స్ అయినా టైం పడుతుంది దర్శనానికి. ఇక్కడ తెలియకుండానే దర్శనానికి వచ్చేవాళ్ళు, అంటే కొంచెం మార్నింగ్ నుండి వచ్చే వాళ్ళైనా క్యూ లైన్లోనే వెయిట్ చేయాల్సిందే. 7 వరకు దర్శనానికి అలో చేయట్లేదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఫాస్ట్గా దర్శనం అయిపోతే క్యూ లైన్లో వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ చూస్తున్నారు కదా లైన్ ఎంతవరకు ఉందో ఆ గ్రిల్స్లో అటు సైడ్కి. ఈ లైన్ అంతా 6-6:30 ఆ టైం నుండి వచ్చి దర్శనం కోసం వచ్చిన వాళ్ళు అలా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా దర్శనానికి అప్పుడు అలో చేయట్లేదు. అలా వచ్చిన వాళ్ళందరూ క్యూ లైన్లో నిల్చునేసరికి లైన్ చాలా పెద్దగా అయిపోయింది. వెంటనే వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్తే లైన్ అనేది ఉండదు, ఎక్కువ టైం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ ఇక్కడ మాత్రం టైం పడుతుంది దర్శనానికి. ఇక్కడ మనం మొబైల్ తీసుకెళ్ళొచ్చు. ఫోన్ అయితే అలో ఉంది. అంటే దేవుడిని ఫోటోలు వీడియోస్ తీయద్దు, కానీ గుడి లోపలికి మొబైల్ అయితే తీసుకెళ్ళొచ్చు. గుడి బయట తులసిమాల అవి కూడా అమ్ముతున్నారు. ఎవరైనా స్వామివారికి తీసుకెళ్ళాలంటే అక్కడ కొనుక్కోవచ్చు, బయట ఉన్నాయి. గుడి మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. చూడండి సైడ్కి ఎంత ఓపెన్ ప్లేస్ ఉందో. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ చేపలన్నీ పుష్కరిణిలో ఉన్నాయి. ఇదే స్వామివారి పుష్కరిణి. ఇది లాక్ వేసి ఉంటుంది పుష్కరిణి. మీరు వెళ్ళిన టైంకి లాక్ ఓపెన్ చేసి ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో. అవన్నీ మెట్ల దగ్గరికే వస్తున్నాయి. మనం క్యూ లైన్ల నుండి నడిచి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి వస్తాము. ఇక్కడ మెట్లకి వచ్చిన తర్వాత కనిపిస్తుంది కదా బోర్డు, వరదరాజ పెరుమాళ్ టెంపుల్ అని. అదే స్వామివారి. లోపలికి వెళ్ళాలి. మళ్ళీ కొంచెం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత పెద్దగా ఉంటుంది విగ్రహం మాత్రం. ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత క్యూ లైన్లోనే మనకి ఒక దగ్గర టికెట్ ఇస్తారు. అది 10 రూపీస్ టికెట్ ఉంటుంది. ఈ బల్లిలను టచ్ చేయడానికి ఒక పర్సన్కి 10 రూపీస్ టికెట్ అయితే తీసుకుంటున్నారు. బంగారు బల్లి, వెండి బల్లి పైకప్పుకు ఉన్నాయి ఫ్లోర్కి. ఇది టచ్ చేయడానికి కింద అక్కడ నిచ్చెన వేసి ఉంది. 1 by 1 పైకి వెళ్ళి వాటిని టచ్ చేసి మళ్ళీ కిందికి దిగాలి. ఈ బల్లులను టచ్ చేయడం ద్వారా మనకి బల్లి వల్ల కలిగిన ఏమైనా దోషాలు అలాంటివి ఉంటే పోతాయని నమ్మకము. లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుంది. పెరుమాళ్ దర్శనానికి వెళ్ళడానికి క్యూ లైన్స్ ఇలా ఉన్నాయి. ఇటు నుండి లోపలికి వెళ్ళాలి. కొంచెం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే స్వామివారు ఉంటారు. స్వామివారి దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత కింద మనకి ఆరో మార్క్స్ వేసి డైరెక్షన్స్ పెట్టుంది. వరదరాజ పెరుమాళ్ అని ఒక సైడు, అమ్మవారి దర్శనంకి ఇంకొక సైడు. వేరే సైడ్ అటు వెళ్తే అమ్మవారి దర్శనానికి వెళ్తాము. అమ్మవారి దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ బయట ప్రసాదం కౌంటర్స్ ఉన్నాయి. కంచిలోనే ఇంకొక టెంపుల్ కూడా ఉంది, కైలాసనాథర్ టెంపుల్, అంటే శివాలయము. అక్కడ శివలింగము 10 feet హైట్ ఉంటుంది. కైలాసనాథర్ దేవాలయాన్ని ఈ వీడియోలో నేను కవర్ చేయలేదు, మేము వెళ్ళలేదు. సో అందుకే నా దగ్గర వీడియో లేదు కాబట్టి చూపించట్లేదు. కానీ అది కూడా ఫేమస్ టెంపులే. సో మీరు ఎవరైనా టైం ఉంటే వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. కంచికి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఎక్కడ ఉండాలి, దర్శనం డీటెయిల్స్ అవన్నీ నేను ఇందులో కవర్ చేశాను. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకని అనుకుంటున్నాను. మన ఛానల్లో ఇంకా వేరే టెంపుల్స్, మెయిన్ టెంపుల్స్ తమిళనాడు వేరే ప్లేసెస్ కూడా ఉన్నాయి. వీడియోస్ ఒకసారి చూడండి. మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.